నిన్నైతే మనం యాడ్ నుంచి స్టాప్ చేసామో ఆడ నుంచి అయితే స్టార్ట్ చేశానమాట. నిన్న రెడీ అయిపోయాం కదా మనం యుద్ధానికి. ఈరోజు ఎపిసోడ్లో అయితే యుద్ధానికి వెళ్దాం. ఓకే, వెయిట్ ఎ మినిట్. ఓకే గాయ్స్, నేనైతే రెడీ. ఇప్పుడైతే మనం ఫుడ్ ఉంది, రీస్పాన్ పాయింట్ పెట్టుకున్నాం, అండ్ టూల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ఐరన్ ఆర్మర్. ఇంకా జాగ్రత్తగా అయితే యుద్ధానికి వెళ్దాం. లైట్ అప్ చేసుకోవాలి. స్కెల్టన్ బో వేస్తుంది తెలుసు. ఇట్స్ ఓకే గాయస్. ప్రెసెంట్ అయితే ఇవి చాలు, వెళ్దాం. వెళ్తలేదు. కాపర్ హెల్మెట్ ఇంకా రెండు. అయితే చూసుకోలేదు గాయస్. ఇట్స్ ఓకే, చాలా చాలా టఫ్ గాయస్, చాలా టఫ్, చాలా టఫ్. ఎండర్మ్యాన్ ఎందుకు వచ్చాడు గాయస్ మధ్యలో? ఎండర్మ్యాన్ మనం ఎండర్మ్యాన్ అసలు చూడలేదుగా. అసలు ఎండర్మ్యాన్ కొట్టాడని ఎక్స్పెక్ట్ చేయాల. జాంబీ అనుకున్నా వెనకాల కొడతా అంటే. ఎండర్మ్యాన్ ఎందుకు కొట్టాడు అసలు చూడలేదు నేను. ఎండర్మ్యాన్ ఎండర్మ్యాన్ చూస్తేనే కొడతాడు. ఐస్ పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి. నేను చూడలేదు కదా. ఎందుకంత ఓవరాక్షన్? ఏం కావాలి? అరే ఏమన్నా హాఫ్ హార్ట్ అయినా పైన నుంచి ఏదైనా పడితే పోతా. ఓకే, హెల్త్ పెరగనియండి గాయస్. కొంచెం టఫ్గానే ఉంది, ఎందుకంటే నేనేం మరీ ప్రో ప్లేయర్ కాదు కదా. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా 2 హార్ట్స్ పెరిగాక. జాంబీ వచ్చింది, నేను ఫుడ్ తింటా ఉంటే. రా ఇట్రా నువ్వు ఇట్రా. రెండు దెబ్బలకి పోతాడు ఆ జాంబీ. మళ్ళీ ఆ జాంబీ మైన్క్రాఫ్ట్ మాబ్స్. ఓ క్రీపీ. రా జస్ట్ నీకోసమే వెయిట్ చేస్తా. జస్ట్ నువ్వేంటి కిందకెళ్ళి? ఏంటి ఏంటి ఏంటి? అరే ఆగు. గాయస్ ఈ కేవలం ఏం లేదా?
అన్ని హోప్స్ పెట్టుకొని పెద్ద కేవ్ అది ఇది అని వచ్చాం. ఏం లేదు ఈ కేవ్ లో. మొత్తం డొల్లా గాయస్. ఎంత కష్టపడి వచ్చాం, మొత్తం వేస్ట్ అయిపోయింది. పెద్ద కేవే కాదు అసలు. పై నుంచి చూస్తే ఎంత పెద్ద కేవ్ లాగుంది చూడండి. మొత్తం మొత్తం ఏమి లేదు, ఏమి నథింగ్, నథింగ్ గైస్, నథింగ్. ఆ ఒక్క కోల్ కోసం వచ్చామా మనం? అక్కడ ఉంది. ఆ కోల్ కోసం ఆడ బెడ్ రెడీ చేసుకొని అంత చేసామా గాయస్. నాకు ముందే తెలుసుంటే పోదు నేను ఏడు నుంచి కేవ్లోకి కూడా పోకుండా. రైలరా వెళ్ళిపోతున్నావు కదా, రైలరా పడిపోయాడు. ఓ నువ్వా ఉన్నావా? హ్యాండ్ నుంచి వస్తున్నారు. మొత్తం జాంబీ విలేజెస్, జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్, ఇంకేం లేవు. చాలా పెద్ద కేవ్. డైమండ్స్ దొరికేస్తా, ఐరన్ దొరికేస్తుంది అని వస్తా. మొత్తం ఏం లేదు, నథింగ్. ఓకే స్లీప్ వేసేసాను కాబట్టి అవన్నీ డీస్పాన్ అయిపోయాక వెళ్ళిపోయాం. క్రీపర్ని బట్ వద్దు, ఫ్రీగా బ్లాక్స్ అయినా వస్తాయి షీల్డ్ పెట్టుకుంటే. మనకి ఇప్పుడేం గన్ పౌడర్ అవసరం లేదు, ఫ్యూచర్లో కలెక్ట్ చేసుకోవచ్చు గన్ పౌడర్ కావాలంటే. జంగిల్లో కానీ వెళ్ళిపోదాం, ఎలాగైనా ఏం యూజ్ లేదు కాబట్టి. జంప్ చేయగలుగుతాం, బ్రిడ్జ్ చేసుకుని ఇప్పుడు. అక్కడ వాటర్లో దూకేసి మళ్ళీ ఆ మౌంటైన్ ఎక్కేంత ఓపిక అయితే నాకు లేదు గాయస్. సో బ్రిడ్జ్ చేసుకొని వచ్చాను అనమాట. సక్సెస్ఫుల్లీ కింద వరకు అయితే బ్రిడ్జ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే సక్సెస్ఫుల్లీ బ్రిడ్జ్ అయితే వేసేసాం. ఇప్పుడు వాటర్ మెలన్ కలెక్ట్ చేసేయాలి. వాటర్ మెలన్స్ పెద్ద హంగర్ని ఫిల్ చేయవు, బట్ మనకి ఏమంటారు అత్యవసర పరిస్థితులు అయితే యూజ్ అవుతాయి అన్నమాట. మరీ ఫుడ్ లేకుండా ఉండే కంటే 1 or half పెంచే ఉండడం బెటర్ కదా. సో అలా అలా అన్నమాట. జంగల్ సాప్లింగ్, సారీ నార్మల్ చెట్టు ఇది.
జంగల్ సాప్లింగ్ కావాలి. యా ఇది జంగల్. స్టిక్స్ కాదు. యా సాప్లింగ్. ఇంకోటి తీసుకుందాం గైస్. ఒక్కదాని నుంచి మళ్ళీ పెంచినప్పుడు సాప్లింగ్ రాకపోతే సో ముందు జాగ్రత్త అనమాట. రెండు ఉంటే బెటర్ కదా. ఎంతసేపు ఒక్క సాప్లింగ్ కోసం. మళ్ళీ నార్మల్దేనా? నేను చూసుకోకుండా నార్మల్ది అయితే మైండ్ చేస్తాను గాయస్. ఏం చేయాలి ఇప్పుడు? యా ఇది ఇది జంగల్. ఏడా ఇలా వచ్చేయడం ఏం పని పాట లేకుండా. ఫారెస్ట్ లో కూడా ప్రశాంతంగా ఉండనియట్లేదు కదా గైస్ జాంబీస్. యా ఫైనలీ లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ జంగల్. బ్యాంబూ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఏడు నుంచి వస్తుంది కదా నాయన. ఓకే బ్యాంబూ అండ్ ఏమంటారు సీడ్స్ కావాలి. సీడ్స్ కావాలి. ఫైనలీ కోకో బీన్స్. యా రైట్. కోకో బీన్స్. ఇది కేవా, పెద్ద కేవా. నో గైస్ అది కూడా ఆడదాకే ఉంటుంది. యా రివీన్. I find a ravine. ఐరన్ లోతుగా లేదు. నాట్ ఇంట్రెస్టెడ్ గైస్. I want big caves. Open caves. Open caves. చాలా పెద్ద ఫారెస్ట్ గైస్. గైస్ అంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత చాలా పెద్ద ఫారెస్ట్ అన్నమాట. అది బ్యాంబూ ఫారెస్ట్ జంగల్లో. అదంతా దాటొచ్చిన తర్వాత సవానా విలేజ్ అయితే దొరికింది. అందుకని మళ్ళీ అయితే వీడియో ఆన్ చేశాను అనమాట. ఓకే
క్యాట్ క్యాట్ అద్భుతం. ఇంకో క్రీపర్ ఉండిందా గాయస్? షట్. ఎస్. లూట్ చేద్దాం. యా, it's very important for me now. Okay, guys. Saplings. Next house. Torch. Saplings. కొంచెం సవానా విలేజ్ వాళ్ళు కొంచెం రిచ్ గైస్. మనకి ఫుడ్, ఎమరల్డ్స్, గోల్డ్ నగ్గెట్స్ అవి ఇవి పెడతా ఉంటారు ఎక్కువగా. ఇప్పటికైతే కనిపించలేదు కానీ కనిపిస్తాయి అవండి. అదే 2 తలుపులు ఎందుకు పెట్టుకున్నావుగా? అదిగోండి చూసారా, ఐరన్ బకెట్. అరే ఏం చేస్తున్నారా? అరే అరే ఎందుకు పడిపోతున్నావు? అరే అరే వాడు వెనకాల పోతావు. ఓకే, క్యారీ ఆన్. అరే నేనేం చూడలా. ఓకే గైస్, పెద్ద బ్యాంబూ ఫారెస్ట్ అండ్ జంగిల్ ఫారెస్ట్ దాటుకొని అయితే సవానాకి అయితే వచ్చాము. సవానాలో ఒక విలేజ్ దొరికింది. ఆ విలేజ్ లో కొంచెం లూటింగ్ చేసాము. అండ్ వావ్ వావ్, ఐలాండ్ గాల్లో ఎగరటాన్ని. దాని మీద ఒక చెట్టు కూడా ఉంది. వావ్, సూపర్ నైస్ గైస్, నైస్ లొకేషన్. మైండ్ షిఫ్ట్. ఇలాంటి పెద్ద కేవ్ కదా నాకు కావాల్సింది. ఇలాంటి పెద్ద కేవ్ కదా నాకు కావాల్సింది. యా, ఫైనలీ దొరికేసింది. పెద్ద కేవ్, పెద్ద కేవ్, పెద్ద కేవ్. గాయ్స్, ఫైనలీ పెద్ద కేవ్ అయితే దొరికింది. సో ఇక్కడ రీస్పాన్ పాయింట్ పెట్టుకొని క్రాఫ్టింగ్ టేబుల్ ఆడ వదిలేసాము. షట్, ఇట్స్ ఓకే. టార్చెస్ ఉన్నాయి, క్రాఫ్టింగ్ టేబుల్, కొంచెం ఇలాంటివి కావాలి. మామూలు టార్చ్, దాన్ని బండిల్ తయారు చేయడానికి ఏం కావాలి? బండిల్, స్ట్రింగ్ అండ్ లెదర్. స్ట్రింగ్ లేదుగా. స్ట్రింగ్ అని నుంచి వస్తుంది. స్ట్రింగ్ లేదు గాయస్, మరి ఏం చేయాలి?
గైస్ అక్కడ ఏదో మంచిగా కనిపిస్తుంది, కొంచెం వ్యూ చూసొద్దాం ఆగండి. వాట్ ఈస్ దాట్? బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. మౌంటైన్ మీద నుంచి వాటర్ పడతాయి. యాకో, ఓ మై గాడ్. మన క్యాలిసైట్ క్యాలిసైట్ అది. ఎంతో పెద్ద కొండ. వెయిట్ పైకి వెళ్ళి చూద్దాం. నిజంగానే ఐరన్ మౌంటైన్ అంటారా? ఇంకేం ఎక్కువ నెక్స్ట్ గుర్తు పెట్టుకొని వచ్చేయడమే గైస్. ఇంకా ఐరన్ కోళ్ళు కావాలన్నప్పుడల్లా. ఇట్స్ క్యాలిసైట్ కాదు, ఇది క్యాలిసైట్ కాదు బట్ ఐరన్. అదిగోండి ఐరన్ కోల్. ఓ గాడ్. ఎమరల్డ్ గైస్. వావ్, ఎమరల్డ్. ఆడొక ఎమరల్డ్. వావ్, ఎమరల్డ్. యా గాయ్స్, ఇదిగోండి క్యాలిసైట్ అక్కడ. ఇట్స్ బిగ్గెస్ట్ ఐరన్ మౌంటైన్. వావ్, ఎంత లక్ గాయ్స్ మనకి. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో వచ్చేసి. చూసారు కదా ఎంత పెద్ద ఐరన్ మౌంటైన్ దొరికిందో మనకైతే. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.